గైస్ ఈ రోజైతే ఒక మంచి యాప్ గురించి అయితే చెప్తాను అనమాట. ఈ యాప్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి 500 రూపీస్ వరకు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్తా. లైక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, లైక్ ఎలా రిఫర్ అండ్ అర్న్ చేసుకోవాలి, లైక్ ఓవర్ ఫ్రెండ్స్ కి షేర్ చేయవచ్చు ఈ యాప్. అండ్ ఈ యాప్ వల్ల యూజ్ ఏంది అసలుకి, ఆ డీటెయిల్స్ అన్ని మీరు క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఒక చిన్న లైక్ వేసుకోండి. సో దాని వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది అండ్ వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. అసలు ఈ యాప్ ఏంది అంటే మనకి డీమ్యాట్ అకౌంట్ కి సంబంధించిన యాప్ అనమాట. లైక్ ఎవరైతే ట్రేడింగ్, ఎవరైతే అకౌంట్స్ సేవింగ్ చేసుకుంటాము వాళ్ళ అమౌంట్ అంటే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అనమాట. లైక్ ఇన్వెస్ట్, స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తా వాళ్ళకైతే ఒక మంచి ఆప్షన్ అనమాట. లైక్ వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకైతే రిఫర్ అండ్ లైక్ ఎవరైతే మా ఫ్రెండ్స్ కి షేర్ చేసి అండ్ పైసలు అయితే అర్న్ చేసుకుంటాం అంటారో వాళ్ళకి కూడా మంచి ఆఫర్ అనమాట. ఈ యాప్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మీరైతే ఒక్కరు మీ వల్ల యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ 100 రూపీస్ వరకు అయితే మీరైతే అర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవైతే డీటెయిల్స్ అనమాట. అండ్ అకౌంట్ ఓపెనింగ్ చేయడానికి మనకైతే ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీ అకౌంట్ అనమాట. లైక్ ఒకటి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ యాప్ టు ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు వాళ్ళే మీకు అయితే పైసలు అయితే ఇస్తారనమాట. లైక్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళే మీకు 100 రూపీస్ ఫస్ట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ 400 రూపీస్ వాళ్ళు 90 days లో ఏమైనా ట్రేడింగ్ చేస్తే మిగతా 400 రూపీస్ కూడా మీకైతే ఇస్తారనమాట. లైక్ మినిమం ఏమైనా ట్రేడింగ్ అన్నా వేసి లైక్ ఏమైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకైతే ఆ 400 రూపీస్ అయితే వస్తాయి అనమాట. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకైతే 100 రూపీస్ అయితే కంపల్సరీ అయితే వస్తాయి. సో మిగతా 400 వాళ్ళు ఏమైనా అప్లికేషన్ లో ఏమైనా ఇన్వెస్ట్ చేసినా ఏమైనా స్టాక్స్ కొన్నా మీకైతే ఆ రిమైనింగ్ అమౌంట్ అయితే వస్తాయి అనమాట. సో నేను అప్లై లింక్ లైక్ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. సో అక్కడ నుంచి మీరైతే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అవి మీకు క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది స్కిప్ కాకుండా చూడండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టే వాళ్ళ సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకొని జస్ట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టే మీరైతే ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసినట్టు మీరైతే పాన్ కార్డ్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఆ 2 డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఆ 2 డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టే కంటిన్యూ ఆప్షన్ అయితే అవుతుంది. సో దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉన్న ఈమెయిల్ ఐడి ఇస్తా అంటే దాంతో ఇచ్చుకోవచ్చు. లేదు నేను పర్సనల్ వేరే ఈమెయిల్ ఐడి ఇస్తా అంటే బేసిక్ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరైతే ఆ ఈమెయిల్ ఐడి అన్న ఇచ్చుకోవచ్చు అనమాట. ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినట్టే కంటిన్యూ ఆప్షన్ మీద వచ్చినట్టు మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే అవుతుంది. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. సో అవన్నిటి మీద క్లిక్ ఆప్షన్ సెలెక్ట్ ఆప్షన్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ అయితే వేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అవుతుంది అనమాట. మీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి కోడ్ డీటెయిల్స్ అయితే అవుతుంది. ఆ 2 డీటెయిల్స్ ఫిల్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టు మీ పేరు అండ్ బ్రాంచ్ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తుంది. సో అన్ని డీటెయిల్స్ వచ్చి చెక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ డాక్యుమెంట్స్ లైక్ ఏమైనా ప్రూఫ్స్ మీద ఉంటే అవైతే సబ్మిట్ చేయవచ్చు. లేదు అంటే నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్కిప్ అయితే చేయవచ్చు అనమాట. డాక్యుమెంట్స్ అని లైక్ అప్లోడ్ చేయకపోయినా ఏం రాదు. ఈ డాక్యుమెంట్స్ అయితే స్కిప్ అయితే చేయవచ్చు అనమాట మీరు. సో స్కిప్ డాక్యుమెంట్ వచ్చినంటే మీకైతే ఆధార్ కార్డ్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. లేదు అంటే మీ డిజిలాకర్ ఉందంటో సో డిజిలాకర్ అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయవచ్చు. లేదు అంటే మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక ట్యాప్చా ఎంటర్ చేయండి. ట్యాప్చా ఎంటర్ చేసినాక మీకైతే ఒక 6 digits ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసినాక మీకైతే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆ ఓటీపీ ఎంటర్ చేసినాక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీ ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అయితే అవుతుంది. లైక్ మీ ఫోటో డాక్యుమెంట్ ఒకటి అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ ఒకటి అయితే అప్లోడ్ చేయాలి. ఆ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినాక మనకైతే లైక్ నామినీ అవుతుంది. లైక్ నామినీ మీ ఇష్టం. లైక్ మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటా అంటే మీ మమ్మీ డాడీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయవచ్చు. లేదు నాకు ఒకవేళ నామినీ వద్దు అంటే స్కిప్ అయితే చేయవచ్చు అనమాట. ఆప్షన్ అయితే స్కిప్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మన డీటెయిల్స్ అన్ని వాళ్ళు క్లియర్గా చూపెడతారు అనమాట. లైక్ ఇంతకుముందు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అండ్ మనం ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే మనమైతే క్లిక్ చేయాలన్నమాట. అండ్ మళ్ళీ మనకైతే ఒక ఆధార్ కార్డ్ ఓటీపీ అయితే అవుతుంది. ఆ ఓటీపీ అయితే ప్రొవైడ్ చేయాలి. అది ప్రొవైడ్ చేసినట్టు మనకైతే క్లయింట్ కోడ్ అండ్ మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. 72 hours మనమైతే యాప్లో లాగిన్ అయితే కావచ్చు. అండ్ మనమైతే రిఫర్ అండ్ అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన కోడ్తోని మనమైతే రిఫర్ అండ్ అర్న్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలో మీ స్క్రీన్ మీద చూపెడుతున్నా. సో ఈ యాప్ నేమ్ అయితే మీరు ప్లే స్టోర్లో వస్తే ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్లో మనము డైరెక్ట్ యాప్ నుంచి అయితే రిఫర్ అర్న్ అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మనకి సపరేట్
రిఫర్ అండ్ అన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాంట్లో నుంచి వెళ్ళి మనమైతే అన్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఈమెయిల్ ఐడికి వాళ్ళ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే పంపిస్తారు. సో ఆ 2 డీటెయిల్స్తోని మనమైతే లాగిన్ అయ్యి మనమైతే రిఫర్ అండ్ అన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే వీడియో అనమాట. సో ఇంకా వీడియో అర్థం రాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, క్లియర్గా 1 by 1 స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఏమైనా అర్థం రాకపోతే కామెంట్ బాక్స్లో మెసేజ్ అయితే కామెంట్ అయితే చేయండి. సో డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను.